వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకంటే నేను అసెంబ్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పాస్ అయింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఇది బిల్లు కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. బాగా అడ్వకేట్ ప్రొటెక్షన్ కోసం బిల్లు కావాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏంటంటే చాలా వరకు అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి అన్నట్టు. దాడులు జరగటము, లేకపోతే వాళ్ళని బెదిరించడము. మేము రకరకాల కేసులు వాదిస్తుంటాం. ఓకే, ఆ కేసులు వాదించేటప్పుడు ఎగెన్స్ట్ క్రిమినల్స్ ఉంటారు, ఆస్తి కేసులు వాదిస్తుంటాము, తర్వాత సొసైటీకి సంబంధించిన కేసులు వాదిస్తుంటాము, సొసైటీ లేదా నేరం జరుగుతుంటా వాదిస్తుంటాం. కాబట్టి అడ్వకేట్కి అనేది ఎప్పుడు కూడా కొద్దిగా కంపారిజన్ టు ఇతర ప్రొఫెషన్లతో పోల్చుకుంటే అడ్వకేట్ ప్రొఫెషనల్ కొద్దిగా రిస్క్ ఎప్పుడు కంపారిజన్ టు. ఓకే, కాకపోతే ఏంటంటే గత ఒక 6-7 సంవత్సరాల నుంచి అడ్వకేట్స్ మీద దాడి అనేది జర పెరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ మీద దాడి చేయటము, బెదిరించడము, వాళ్ళని థ్రెటన్ చేయటము, చంపుతాను బెదిరించడము, లేకపోతే అంత చూస్తాను, ఇట్లా రకరకాల జరుగుతుంది. కాబట్టి మాకంటూ ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ లేకుండా అయిపోయింది. ఓకే, నిన్న తెలంగాణ అసెంబ్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పాస్ అయిన తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. చాలామంది అడ్వకేట్లు ఈ బిల్లు వల్ల వాళ్ళకు ప్రొటెక్షన్ లభించే అవకాశం ఉంది చాలామందికి. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు వచ్చిన తర్వాత దాంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే నువ్వు ఏ అడ్వకేట్ అయినా సరే థ్రెటన్ చేసినా, బెదిరించినా, దాడి చేసినా, హామ్ చేయాలని చూసినా, అసాల్ట్ చేసినా, ఏం చేసినా కూడా మినిమం 6 months నుంచి అప్ టు 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఫైన్ 25,000 నుంచి అప్ టు 1 lakh వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. అది కాబట్టి అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఇప్పుడున్న సమాజంలో కరెక్ట్ చెప్పాలంటే కొద్దిగా రిస్కీ ప్రొఫెషన్. ఇప్పుడున్న సమాజంలో రిస్కీ ప్రొఫెషన్. ఓకే, కాబట్టి కొద్దిగా మనం ఎప్పుడైనా సరే ఏంటంటే మనం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలా. కానీ మీకు ఏదన్నా అడ్వకేట్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైంది అనుకోండి, దానికి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. దానికి మీరు బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మీరు రకరకాల అడ్వకేట్ ఇప్పుడు తప్పు చేస్తే ప్రధానంగా ఇచ్చేది బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ప్రధానంగా. ఎందుకంటే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మాకు అక్కడ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. కాబట్టి మేము ఏదైనా తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే మమ్మల్ని అడ్వకేట్ ప్రొఫెషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. సస్పెండ్ చేస్తారు, ఫైన్స్ వేస్తారు, కొంతకాలానికి సస్పెండ్ చేస్తారు, పర్మనెంట్గా సస్పెండ్ చేస్తారు. అక్కడ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ అడ్వకేట్తో ప్రాబ్లం వచ్చినా కూడా మీరు బార్ కౌన్సిల్ సంప్రదించి సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ లా, అడ్వకేట్ ప్రొటెక్షన్ లా యొక్క ఆవశ్యకత ఏంటి? మీ మీద కూడా ఏమైనా అటాక్ జరిగినప్పుడు మీరు కూడా పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు దీనికంటే ఒక మీరు బిల్లు తీయించుకొని అప్పుడు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. అంటే దీని ఆవశ్యకత ఏముంది అని అంటే? దీంట్లో ఆవశ్యకత ఏముంది అంటే ఇది ప్రొఫెషన్కి సంబంధించింది. కాబట్టి దీన్ని ప్రొఫెషన్కి సంబంధించినప్పుడు ఏమైందంటే ఏంటంటే మేము ఏదైనా జనరల్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా లైట్గా తీసుకుంటారు. ప్రొఫెషన్ మీద దాడి ఇది అనేది ప్రొఫెషన్ మీద దాడి, పర్సన్ మీద దాడి కాదు. ఓకే, ఇక్కడ ఏంటంటే నువ్వు అడ్వకేట్వి అనే ఉద్దేశంతో దాడి జరుగుతుంది. నువ్వు కామన్ వ్యక్తి మీద దాడి చేస్తేనేమో జనరల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రొఫెషన్లో ఉన్నావు కాబట్టి ప్రొఫెషన్లో ఇప్పుడు ఆపోజిట్ పార్టీస్ మమ్మల్ని బెదిరించే అవకాశం ఉంటుంది. నువ్వు అడ్వకేట్ కదా, కేసు వాదిస్తామని సంగతి చెప్తా అని ఉంటారు, బెదిరిస్తుంటారు, థ్రెటనింగ్ చేస్తుంటారు, కేసులు విత్డ్రా చేసుకోమని చెప్తుంటారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ఏ పర్టికులర్లీ రిలేటెడ్ టు ద ప్రొఫెషన్. కాబట్టి ఆ ప్రొఫెషన్ కాపాడటానికి రేపు ఇప్పుడు నువ్వు ఇప్పుడు మాకు ఆ ప్రొఫెషన్కి రక్షణ లేదనుకో, రేపు సమాజంలో ఏం కొట్లాడతాం? దానికోసమని మనం ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ అనేది తెచ్చారు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటివి? అవి రెగ్యులర్గా అడ్వకేట్ మీద డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రెగ్యులర్గా దాడి జరుగుతూనే ఉంటాయి. అవి నేను మానసికంగా ప్రిపేర్ అయినా కాబట్టి నాకు పెద్దగా నాకేమీ బాధించదు. ఎందుకంటే ఇప్పుడు నేనే చూసుకుంటే చెప్తాను, నాది ఒక రకమైన దాడి ఉంటుంది, నాకు ఒక రకమైన దాడి ఉంటుంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇంకా నాకు ఒక రకమైన దాడి అని చెప్పనా? నేను ప్రపంచవ్యాప్తంగా తెలుగు అడ్వకేట్లలో హయ్యెస్ట్ వ్యూస్ పోయేది నేనే. ఫస్ట్ పాయింట్, హయ్యెస్ట్ కేసెస్ ఫైలింగ్ నేనే. ఓకే, సో చాలా ఫెమిలియర్ అండ్ పాపులర్. కాబట్టి నాకు ఎదురైతే ఏం చెప్పనా, ఇప్పుడు నా సైడ్ ఆపోజిట్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఏం చేస్తుంటారు అంటే నా సోషల్ మీడియాలో పోయి రకరకాల కామెంట్లు చేసినా హారాస్మెంట్ చేస్తుంటారు. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంది, ఇప్పుడు నా దగ్గర ఒక 1000 కేసులు అనుకో, నాకు 1000 మంది శత్రువులు ఉన్నట్టే. అర్థమైందా? ఇప్పుడు నేను 1000 మందికి వాదించిన అంటే నాకు ఆపోజిట్లో 1000 మంది శత్రువులు ఉన్నట్టే. వీళ్ళు నా మీద దాడి ఎట్లా చేస్తారు అనుకుంటున్నావు? కింద కమెంట్స్ రూపంలో దాడి చేస్తుంటాను. నన్ను ఇష్టం ఉన్నట్టు పొట్టు తిడుతుంటాను. నన్ను సాధ్యమైనంత వరకు తిడుతూనే ఉంటాను. నన్ను ఎట్లా తీసుకుంటారు ఇలాంటి కమెంట్స్ ని? అయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఏంటంటే నా పర్సనల్ సోషల్ మీడియాలో ఎవరైనా తిట్టేసేవారు, నా పర్సనల్ మీడియాలో అసలు తిట్టేసేవారు. వేరే ఛానల్ పడితే దాంట్లో తిడుతుంటారు.
ఓకే ఇక వేరే ఛానల్లో తిట్టే మనకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం పట్టించుకోవు. ఓకే నా సోషల్ మీడియాలో ఎక్కువ, నా సోషల్ మీడియాలో అంటే నా పర్సనల్ సోషల్ మీడియాలో అయితే నాకు 95% ఎవరు తిట్టాను. నన్ను 95% బాగానే ఉంటుంది, కానీ నాకు ఈ రకమైన దాడి ఎదురవుతుంది, బాగా ఎదురవుతుంది నాకు. ఇక నాకు ఎవరైనా కామెంట్ పెడితే అర్థమైపోద్ది అన్నట్టు, ఏ కామెంట్ అంటే అర్థమైపోద్ది నాకు. కాబట్టి నాకు ఈ రకమైన దాడి ఎదురవుతుంటుంది. ఈ మా ప్రొటెక్షన్ యాక్ట్లో దీనికి ఏమైనా ఉందో లేదో చూడాలి ఒకసారి. ఆ బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించుకుంటారు. ఏమో మరి ఇక మా ప్రొటెక్షన్ యాక్ట్ ఎవరన్నా మరి అడ్వకేట్ల మీద సోషల్ మీడియాలో దాడి చేస్తే ఉందో లేదో చూసి ఒకసారి దాన్ని చదివి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. చేస్తారు కూడా మీరు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.